హాయ్, హలో అండ్ నమస్తే. ఈరోజు 'దేవర' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ చూసాకైతే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే అనిపించాయి. అండ్ అవి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు ఇలాంటి కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోని నేను కొంచెం 2 పార్ట్స్‌గా చెప్తాను. ఫస్ట్ వన్, ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అని నేనేం గమనించాను అనేది ఫస్ట్. అండ్ సెకండ్ వన్ పాయింట్ వచ్చేసి మాత్రం స్టోరీ ఇలా ఉండబోతుందా అని కొంచెం ప్రిడిక్ట్ చేస్తా. అది మాత్రం కొంచెం నోటీస్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే మస్తుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మ్యూజిక్ ద్వారా. అండ్ ట్రైలర్‌లో నేను గమనించింది ఏందంటే సినిమాలో అయితే మన ఎన్టీఆర్‌ని డ్యూయల్ రోల్ ఇస్తున్నారు. అండ్ ఒకటి ఫాదర్ రోల్ అండ్ సన్ రోల్. అండ్ సంథింగ్ ఇంకోటి ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ గారు కూడా 2 రోల్స్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు అనిపించింది. వై బికాజ్ ఆయనకి 2 డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి. దాని ద్వారా మేబీ అయి ఉండొచ్చు, డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు. అండ్ ఈ స్టోరీ ఒక తీర ప్రాంతంలో జరుగుతుందని మాత్రం మనకి క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అండ్ ఈ మూవీ ప్రజెంట్ టైం కాకుండా పీరియడిక్ టైంలో ఉండబోతుంది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ ట్రైలర్‌లో నాకు మాత్రం కొన్ని సూపర్బ్ షాట్స్ అయితే కనిపించాయి. ఎన్టీఆర్ అన్న, పెద్ద ఎన్టీఆర్ అన్న ఎంట్రీ షాట్ అయితే మాత్రం టూ గుడ్ ఉంది. ఆ ఫైర్‌లోంచి, ఆ స్మోక్‌లోంచి చిన్నగా స్టైలిష్ ఆ వాకింగ్‌లో సూపర్ అనిపించింది. అండ్ సెకండ్ ఎన్టీఆర్ అన్న కూడా క్లైమాక్స్‌లో ఒక షాట్ ఉంది. సొరచాపతిలా నీటిలోంచి రావడం టూ గుడ్ ఉంది అసలైతే. ఇలా అయితే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి స్టోరీ ఎలా ఉండబోతుందో మనం ప్రిడిక్ట్ చేద్దాం. అంటే ఇలానే ఉంటుందా అంటే నేను చెప్పలేను కానీ ఇలా ఉండబోతుందేమో, ఉంటుందేమో అని జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాను. అండ్ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం ఇదొక తీర ప్రాంతం అనుకున్నాంగా. తీర ప్రాంతంలో ఒక తెగ, వాళ్ళకి క్యాస్ట్ అది అంటే ఏమి ఉండవు. ఒక తెగ ఉంటుంది. ఆ తెగకు నాయకుడు అని చెప్పాను కానీ ఆ ఒక తెగలో ఒక గ్యాంగ్, ఒక పర్టికులర్ గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్‌లో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ అన్న అండ్ వాళ్ళ అందరూ కలిసి ఉంటారు. అండ్ ఈ గ్యాంగ్ వీళ్ళ వృత్తి ఏంటి? సముద్ర మార్గంలో వచ్చే సరుకు, షిప్స్ వచ్చే సరుకుని వీళ్ళు బందిపోటులాగా దొంగిలిస్తూ ఉంటారు. ఇది వీళ్ళ వృత్తి. వీళ్ళ జీవనాధారంగా ఉండొచ్చు. అండ్ ఈ గ్యాంగ్‌లో మెయిన్‌గా ఎన్టీఆర్ అన్న అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు ఉండొచ్చు. అండ్ ఈ తెగలో మనం ట్రైలర్‌లో చూస్తే కొన్ని షాట్స్‌లో ఆ తెగలో కొన్ని ఫైట్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల ఒకానొక షాట్‌లో చూస్తే ఎన్టీఆర్ అన్న అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు ఇద్దరు ఒక ఫైట్ జరుగుతుంది. దానివల్ల ఈగో క్లాషెస్ వల్ల వీళ్ళిద్దరు విడిపోయి ఉండొచ్చు. విడిపోయి మంచి వైపు పెద్ద ఎన్టీఆర్ అన్న, చెడు వైపు సైఫ్ అలీ ఖాన్ గారు వెళ్ళొచ్చు. అందువల్ల వాళ్ళిద్దరి క్లాషెస్ మీద స్టోరీ అయితే బిల్డ్ అవబోతుంది అని నాకు అనిపించింది. అండ్ అండ్ ఆ కోస్ట్ గార్డ్స్ ఆ షిప్‌లో ఉండే సరుకుని గురించి కాపాడబోయేది అంటే మంచి సైడ్ ఉండేది మన పెద్ద ఎన్టీఆర్ అన్న అయితే, చెడు సైడు సైఫ్ అలీ ఖాన్ గారు ఉంటారు. అండ్ ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక పిరికివాడిలా ఉండే క్యారెక్టర్‌లో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ద్వారా తండ్రి పోలిక వచ్చింది గానీ ఆ పౌరుషం, ఆ రక్తం రాలేదు అని మనకు సింగిల్ డైలాగులు చెప్పేశారు. అంటే చిన్న ఎన్టీఆర్ అన్న కొంచెం పిరికిగా ఉంటాడని మాత్రం ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ అన్న విషయానికొస్తే ఆయన ఒకానొక పంతం మీద ఒక పట్టుదలతో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్ళిపోతాడు ఎక్కడో ఎవరికీ తెలియకుండా. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారి గ్యాంగ్ ఆయనతో పాటు ఉండే ఆయన అనుచరులు రైజ్ అవుతారేమో. అందువల్ల వాళ్ళు సముద్ర మార్గం ద్వారా వచ్చే సరుకుని దొంగిలిస్తుంటారు. వాళ్ళని చంపుతూ సముద్రాన్ని ఎరుపెక్కించేంత కసితో వాళ్ళని చంపుతుంటాడు మన పెద్ద ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ అయ్యుండొచ్చు. అండ్ చిన్న ఎన్టీఆర్ అన్న కొన్ని సీన్స్ వల్ల సిచ్యువేషన్స్ వల్ల ఆయన కూడా ఆయన పిరికిలోంచి వచ్చి మళ్ళీ ఆయన తండ్రి బాటలో వెళ్ళబోతారేమో అని ఒక చిన్న షార్ట్స్ ద్వారా కొన్ని షార్ట్స్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు. దానివల్ల అయ్యుండొచ్చేమో. ఇప్పుడు నాకు అనిపించింది అంటే ఇక్కడ 2 క్లైమాక్స్ అయితే నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ అయితే ఆయన తండ్రి బాటలో వెళ్ళి పెద్ద ఎన్టీఆర్ అన్న, చిన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి సైఫ్ అలీ ఖాన్ అన్న గ్యాంగ్‌ని లేపేస్తారు. ఇది అండ్ లాస్ట్‌కి హ్యాపీ ఎండింగ్‌తో అయిపోతుందని ఒకటి అనిపించింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏదంటే పెద్ద ఎన్టీఆర్ అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆయన అటే చనిపోయి ఉండొచ్చు, లేదా ఆయనకేమైనా అయ్యుండొచ్చు. అండ్ ఆయన అయ్యినది మన చిన్న ఎన్టీఆర్ అన్నకి తెలిసి ఉండొచ్చు ఒకానొక సీన్‌లో. దాని ద్వారా సైఫ్ అలీ ఖాన్ గారి గ్యాంగ్ చేసే పనులన్నీ ఆపడానికి పెద్ద ఎన్టీఆర్ గారి క్యారెక్టర్‌లో మన చిన్న ఎన్టీఆర్ పిరికివాడిగా ఉండే మన చిన్న ఎన్టీఆర్ అన్న ఆయన పేరుతో సముద్ర మార్గంలో వాళ్ళందరినీ తెస్తూ ఈ మంచి సైడ్ ఉంటారేమో. అండ్ చివరికి ఒకానొక సిచ్యువేషన్‌లో అది
క్లైమాక్స్లో ఇది రివీల్ అయ్యి ఉండొచ్చు, అవ్వబోతుందేమో అని నేను జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఇలానే ఉంటుందా అంటే చెప్పలేను, బట్ నేను జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాను ఇంతే. ఇలా ఉంటుంది స్టోరీ అని. మేబీ ఇలా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్కి బ్యాండ్ ఇక థియేటర్లు బద్దలైపోతాయి. నేను అనుకున్న ఈ 2 క్లైమాక్స్‌లో ఏదున్నా గూడా ఐయామ్ హ్యాపీ. ఒకవేళ ఉండకపోతే ఓకే. బట్ ఇలానే ఉంటే మాత్రం మన ప్రిడిక్షన్ చాలా కరెక్ట్ అయినట్టు అనిపించింది. అండ్ మీకు కూడా ట్రైలర్ చూసాక ఏమనిపించింది? మీకు కూడా స్టోరీ ఇలానే అనిపించిందా? ట్రైలర్ మీకు ఎంతవరకు సాటిస్ఫై చేసింది అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ వీడియోస్ చూడండి, చెకౌట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తుండండి. థాంక్ యూ. జై హింద్. సినిమాలు బాగుండాలి. టీఎఫ్ఐ ఎప్పుడు బాగుండాలి.